వాళ్ళు గోకినప్పుడు కరెక్ట్గా తీసేమనండి. దానికి మీరు ఎలా తీసినా పర్లేదు, మీరు అలా నలిపేసి వదిలేండి అంతే. వాళ్ళ దగ్గర బ్లేడ్ ఉంటుంది కాబట్టి ఎలా కాలు అలా కట్ చేసి తీసుకుంటారండి కూరలు. మీరు ఎదర పళ్ళుతో నొక్కేసి అలా నలిపేసి వదిలేండి అంతే. దాన్ని అంతే కానీ వాళ్ళు తీసుకుంటారు వచ్చి వెనకాల బ్లేడ్ ఉన్నవాళ్ళు. అలాంటి ఉంటే కోసుకుంటారు అన్నమాట. మీరు వెళ్ళక్కర్లేదు ఇంకా అది వేసుకుంటే సరిపోద్ది అంతే. జస్ట్ అలా వదిలేసారనుకోండి చాలు. ఆడు బ్లేడ్ ఉంటుంది కదండి, కొంచెం అటు ఇటు సరి చేసుకుని అంచులు గట్ట తెగన ఉంటే ఈసిలేట్ ఉంటే కోసుకుని తీసుకుంటాడు. అది కనపడుతుంది కూడా నడికంటికి. సపోజ్ మీరు ఉంది తీయకున్నాడు బ్లేడ్తో అందంగా కోసి తీసుకుంటాడు. అది మంచి పద్ధతి. ఈసారి వాడుతున్నాడు, ఈసారి వాడితే బాగుంటే మళ్ళీ లైన్ చేసుకోవచ్చు. ఒకవేళ పొద్దున తగ్గింది అనుకోరా, చిన్న అకరా పెట్టుకుని అంచంట ఈ పక్కన ఆ పక్కన ఒకసారి రాసుకుంటే సరిపోద్ది. వదిలే పర్లేదు, వాళ్ళు బ్లేడ్తో కోసుకుంటారులే వాళ్ళు కాబట్టి చెప్తే. చుట్టూ తీయలేదు, చుట్టూ ఒకసారి ఆడించాలి. మొత్తం అంతా కొమ్మ చుట్టూరు తెగిపోవాలన్నమాట. పైపర్ మామూలే, కొంచెం పైకి తీసుకొచ్చేది ఆంగులం తీసుకొచ్చి కింద ఎంత తెగిందో అంత తీసుకోవచ్చు పైపర్. ఆ తొక్క ఎంత తీసారో అంత పైన మందు పెట్టి ప్లేసు రాయాలి. ఆ తర్వాత ఆ తెల్లగుండ కాడ నరాలనే తెగిపోవాలన్నమాట. వైట్ వచ్చేయాలి, గ్రీన్ పోయి వైట్ వచ్చేయాలి. కింద నుంచి పైకి రాయి బ్రష్ తోటి ఇలా పైకి తోయి, కింద నుంచి పైకి తోసామనుకో మందు జారిపోకుండా ఉంటుంది అనమాట. ఎండ ఎక్కువ ఉంటే తొందరగా కట్టేయండి, ఎండ లేకపోతే 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. మళ్ళీ మంచిగా పర్లేదు. ఇంకా చిన్న బ్రష్ ఉంటుంది, అదైతే మీకు ఎక్కువ మందు రాదనమాట. పెద్ద కూర్చుందనుకో మందు పెద్ద కొమ్మలు రాసినప్పుడు పెద్ద బ్రష్ వాడుకోవాలి, చిన్న కొమ్మలు రాసినప్పుడు చిన్న బ్రష్ వాడుకోవాలి. ఏది మర్చిపోకుండా పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, రైతు లోకానికి నమస్కారం. మీరు చూస్తున్నది ఎయిర్ లేయరింగ్ విధానం. ఎయిర్ లేయరింగ్ విధానం ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది, ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకమైన కెమికల్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా ఎయిర్ లేయరింగ్ చేసుకుంటే తల్లి చెట్టు మించి పరిపక్వానికి ఉన్న కొమ్మని మనం కట్ చేసుకుని పెంచుకున్నట్లయితే తల్లి లక్షణాలు ఉన్న కొమ్మ తొందరగా పెరగడానికి ఉంటుంది. ఎయిర్ లేయరింగ్ చేసినా అంటుకట్టినా ప్రతిదానికి మొక్కకి వేరు వ్యవస్థ అనేది చాలా ప్రధానం. వేరు వ్యవస్థ ఎంత బాగా పెరిగితే మొక్క అంత హెల్దీగా ఉంటుంది. ఎవరైనా మొక్కను కొనుక్కుని వెళ్ళగలరు, కానీ ఏరు మాత్రం తగు మాత్రం ఏరుతోనే ఇస్తారు మొక్కని. మీరు పట్టుకెళ్ళిన తర్వాత మీ గ్రౌండ్లో కానీ మీ సాయిల్లో కానీ మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత 1 మీటర్ నుంచి 2 మీటర్లు
రూటు ప్రయాణం చేయాలి. చేసినప్పుడే చెట్టుకి అందంగా చిగుర్లు, పూతలు, కాయలు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి, ఏరు లేకుండా మొక్కని ఎన్ని కాయలు కాస్తుంది, ఎప్పుడు కాస్తుంది, ఎలా కాస్తుంది అని అడుగుతారు. అలా అడగడం సహజం. కానీ ఏంటంటే వేరు వ్యవస్థ, మొక్క ఎంత పెద్దది ఉన్నా వేరు వ్యవస్థ కూడా అంత పెద్దది ఉండాలండి. ఉంటేనే మొక్క సమయానికి స్పందించి కాయలు కాస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆరుతడి. మొక్కకి ఆరుతడి ఇవ్వాలి. ఆరుతడి అంటే ఆరాలి, తడవాలి. ఎందుకంటే రోజు నీళ్లు పోసారనుకోండి, చేయాల్సిన విధి మర్చిపోద్ది. చిగురేసే టైంకి చిగురు రాదు, పూత వేసే టైంకి పూత రాదు. అది పని మర్చిపోయి నీళ్లు తాగితే అలాగే ఉండిపోద్ది మత్తులో. కాబట్టి ఆరుతడి బాగా ఆరాలి, తడవాలి. అలా అయితే వాటర్ మేనేజ్మెంట్ బాగుంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఎలాగంటే, మీరు బాగా భోజనం చేశారు, వెంటనే మళ్ళీ ఇంకొక కంచం తెచ్చి పెడితే మీరు తినగలరా? తినలేరు. మొక్క పరిస్థితి కూడా అంతే. దయించి ప్రతి ఒక్కరు కూడా ఆరుతడి ఇవ్వండి. అడిగినప్పుడే నీళ్ళు ఇవ్వండి. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అడిగినా అడగకపోయినా నీరు పోసారనుకోండి, మొక్క జబ్బుతో ఉంటుంది. నీరు మొక్కకి జీవనాధారం. అదే నీరు ఎక్కువైపోతే జబ్బు. ఓకేనా అండి? ఈ విషయాన్ని గమనిస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను. సప్తగిరి నర్సరీ, గోపాల్ దుర్గారావు, కడియం ప్రాంతం, కడియపులంక, బుర్లంక నర్సరీస్.